అసెంబ్లీలో మరోసారి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరుగుతోంది. స్పీకర్ కార్యాలయంలో పోచారం శ్రీనివాసరెడ్డిని విచారిస్తున్నారు. వర్చువల్గా విచారణకు హాజరైన పోచారం శ్రీనివాసరెడ్డిని జగదీష్ రెడ్డి తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. పోచారం తర్వాత అరికెపూడి గాంధీని విచారించనున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డిపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేయగా అరికెపూడి గాంధీపై ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఫిర్యాదు చేశారు. రేపు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు తెల్లం వెంకట్రావు, 12 గంటలకు జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ను విచారించనున్నారు. తెల్లం వెంకట్రావుపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, సంజయ్పై సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను పిటిషనర్ల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణను స్పీకర్ జాప్యం చేయడం పిటిషన్ వేసింది. ఈ పిటిషన్తో పాటు 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అంశంపై దాఖలైనటువంటి రిట్ పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతూ ఉంది. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి కేసు స్పీకర్ కార్యాలయంలో విచారణ జరుగుతూ ఉంది. ఈ విచారణకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వర్చువల్గా హాజరయ్యారు. పోచారం శ్రీనివాసరెడ్డి పైన జగదీష్ రెడ్డి పిటిషన్ వేశారు. పిటిషనర్ తరపు న్యాయవాదులు పోచారం శ్రీనివాసరెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఈ విచారణ తర్వాత అరికెపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే విచారణ ఉండబోతా ఉంది. షేర్లింగంపల్లికి పిటిషనర్ దారుగా కల్వకుంట్ల సంజయ్ ఉన్నారు. ఈ ఇద్దరి కేసులు ఈరోజు విచారణ జరగనుంది. అరికెపూడి గాంధీని కల్వకుంట్ల సంజయ్ తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఈ ఇద్దరి విచారణ ఈరోజు పూర్తవుతుంది. రేపు మరో ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ ఉండబోతా ఉంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు సంబంధించినటువంటి విచారణ, అదేవిధంగా మరొక ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విచారణ ఉండబోతా ఉంది. తెల్లం వెంకట్రావుకు కేపీ వివేకానంద పిటిషనర్ దారుగా ఉన్నారు. ఆయన తరపు న్యాయవాదులు తెల్లం వెంకట్రావును క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. మరోవైపు జగిత్యాల ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పిటిషనర్ దారుగా జగదీష్ రెడ్డి ఉన్నారు. జగదీష్ రెడ్డి తరపు న్యాయవాదులు రేపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇప్పటికే పిటిషనర్ల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఈ 4 ఎమ్మెల్యేల పిటిషనర్లకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఈరోజు పార్టీ ఫిరాయింపు ఎదుర్కొంటున్నటువంటి ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ ఈరోజు రేపు జరగనుంది. అయితే మరొక 2 ఎమ్మెల్యేలకు సంబంధించి కడియం శ్రీహరి, అదేవిధంగా దానం నాగేంద్రకు సంబంధించి స్పీకర్ ఇప్పటికే నోటీసులు ఇచ్చున్నారు. ఆ నోటీసులకు ఇప్పటి వరకు వారి నుంచి ఆన్సర్ రానటువంటి పరిస్థితి, రిప్లై రాలేదు. వారికి సంబంధించి ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారినటువంటి అంశం. అయితే స్పీకర్కు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు 3 నెలల గడువు విధించింది. అక్టోబర్ 31 వరకు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి ఆదేశించింది. అయితే స్పీకర్ కార్యాలయం ఇప్పటి వరకు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణను పూర్తి చేయలేదు. మరొక 2 నెలల సమయం కావాలని స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును కోరింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోకపోవడం పట్ల బీఆర్ఎస్ పార్టీ మరొకసారి సుప్రీంకోర్టుకు కోర్టు ధిక్కరణ కేసు స్పీకర్పై వేసింది. ఈ 2 కేసులకు సంబంధించినటువంటి విచారణ సోమవారం జరగబోతోంది. ఒకవైపు పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి బీజేపీ ఎమ్మెల్యే సంబంధించి అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. బీజేపీలో గెలిచినటువంటి ముకుల్ రాయ్ టీఎంసీలో చేరారు. దీనికి సంబంధించి అనర్హత పిటిషన్ సంబంధించి ఆయనపై అనర్హత వేటు వేసినటువంటి నేపథ్యంలో రేపు సోమవారం జరిగేటువంటి విచారణ ఏ రకంగా ఉండబోతా ఉంది, ఈ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి తీర్పిస్తుందనేది ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు ఈ పశ్చిమ బెంగాల్ ఎపిసోడ్ సంబంధించి కొంత ఆందోళన ఉన్నట్లుగా సమాచారం అందుతా ఉంది.